మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. జ్యోతిషాభిమానులకందరికీ నమస్కారం. 2026 మే నెలలో ధనస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనస్సు రాశి వారికి 2026 మే మాసంలో రవి, బుధుడు, గురువు, రాహువు అనుకూలంగా సంచరిస్తూ 50% శుభఫలితాలు అందిస్తున్నారు. అలాగే కుజుడు, శుక్రుడు, శని, కేతువులు ప్రతికూలంగా సంచరిస్తూ 50% ప్రతికూల ఫలితాలు ఇస్తున్నారు. అనగా 50% శుభఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలతో పాటు మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది 2026 మే మాసం ధనుసు రాశి వారికి. సహజంగానే ధనుసు రాశి వారంటే అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకోవడంలో, తమ ఆశయ సాధనలో నిరంతరం కష్టపడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ధనుసు రాశి వారికి, తమ గమ్యాన్ని చేరే ప్రయత్నంలో పోరాట పటిమ కలిగినటువంటి ధనుసు రాశి వారికి 2026 మే మాసంలో భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే నెల 15 నుంచి షష్టమ భావంలో వృషభ రాశిలోనికి రావడం వల్ల గట్టి పోటీ పటిమను వీరు సంతరించుకుంటారు. గట్టి పోటీని ఎదుర్కొని వీరి శైలిలో నూతన అవకాశాలను, విజయాలను సాధించుకుంటారు. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. పోటీ పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూలో కానీ మంచి విజయాలు సాధిస్తారు. ఈ మే నెల 15 తర్వాత నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయాన్ని కూడా అందుకుంటారు. ఇక జన్మరాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా సప్తమంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ మే నెల తర్వాత అనగా జూన్ మాసం ప్రారంభంలోనే ఆయన అష్టమ భావంలోనికి వెళ్తాడు. అప్పుడు మీరు గురుబలాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. కనుక ఈ మే మాసం మాత్రమే మీకు గురుబలం ఉంది, సప్తమ గురుబలం. ఈ గురుబలాన్ని సద్వినియోగం చేసుకోండి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. శుభ కార్యక్రమాలు నిర్వహించండి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. పరీక్షలంతా కూడా సక్రంగా రాసుకోండి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులతో పాటు మంచి ఫలితాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యారంగంలో పనిచేసేటువంటి వారికి కూడా మంచి అవకాశాలు రావడానికి అనుకూలత కనిపిస్తుంది. తృతీయ భావంలో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. అది ఈ నెలలో కూడా అలాగే కొనసాగుతుంది. జన సహకారం బాగుంది. విదేశీ వ్యవహారాలు బాగున్నాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి అనువైన సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే ఏదైనా దూర ప్రాంతాల్లో మీరు చదువుల కోసం, ఉన్నత చదువుల కోసం వెళ్ళడం కానీ, ఉద్యోగాల కోసం వెళ్ళడం కానీ, లేకపోతే వ్యాపారం కోసం వెళ్ళేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. పెద్దల సహకారం వల్ల చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మరి 2026 మే మాసంలో ఈ ధనుసు రాశి వారికి సూర్యుడు, బుధుడు, గురువు, రాహు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 50 నుంచి 50% శుభఫలితాలు అందించే వాతావరణం. అలాగే సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల 14 నుంచి షష్టమ భావంలో వృషభ రాశిలోనికి రావడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. మీదైనటువంటి శైలిలో వ్యాపారపరమైన పోటీలు కూడా నూతన అవకాశాలను సంతరించుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మరి 2026 మే మాసంలో ఈ ధనుసు రాశి వారికి 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని చెప్పాం. అందులో భాగంగా పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా చతుర్థంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. వాహన సమస్యలు అధికమవుతాయి. వాహనం రిపేర్లకు వస్తాయి. లేకపోతే వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు వస్తుంది. ఆత్మీయులతో మనస్పర్ధలు వస్తుంది. అలాగే పంచమములో మేషరాశిలో కుజ సంచారం వల్ల సంతానంతో పాటు ఆత్మీయులతో గొడవలకు అవకాశం ఉంది. ఆలోచనలు కలిసి రాదు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేవారు విపరీతమైనటువంటి నష్టాలు గురవుతారు, మోసపోతారు. ఇటువంటి సమస్యల నుంచి బయటపడాల్సి ఉంటుంది. భూ వివాదాలు అధికమవుతాయి. వాహన సమస్యలు, ప్రమాదాలు అధికమవుతాయి. కుటుంబంలో కూడా అశాంతికర వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు వచ్చేటువంటి వాతావరణం ఉంది. ఆర్థిక సమస్యలు, అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా షష్టమములో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. సప్తమములో మిథున రాశిలో కూడా ఆయన సంచారం కొనసాగుతుంది. పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేస్తారు. ఖర్చులు విపరీతం అవుతాయి. స్త్రీలతో మనస్పర్ధలు వస్తాయి. అభిప్రాయ భేదాలు వస్తాయి. విందు వినోదాల్లో అవమానాలు పాలవుతారు. వివాహ శుభ కార్యక్రమాల్లో మీరు వెనకడుగు వేయాల్సిన వాతావరణం ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో మీరు పూర్తి అవమాన భారంతో వెనుకకు తిరిగి రావడం, బాధపడేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. రావాల్సిన ఆదాయం కూడా చేతికి రాదు, వాయిదా పడుతుంది. ఇక ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా చతుర్థములో మీనరాశిలో అర్ధాష్టమ శని దోషం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, జన సహకార లోపము, ముఖ్యంగా పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. వ్యవసాయ రంగంలో నష్టాలు వస్తాయి. సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు. మీ మాటల వల్ల అపార్థాలు వస్తాయి. కుటుంబంలో చాలా పనులు వాయిదా వేసుకొని నష్టపోయేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో చాలా ఆటంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటువంటి సమస్యలంతా కూడా మీరు పూర్తిగా ఎదుర్కొనే పరిస్థితి 2026 మే మాసంలో ఈ ధనుసు రాశి వారికి కనిపిస్తుంది. అలాగే భాగ్యములో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల చాలా విషయాల్లో నిరాశను కలిగిస్తాయి, అశాంతిని కలిగిస్తాయి. కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. భగవంతుని దర్శనాలు కూడా మీరు ఆలస్యం కావడం, లేకపోతే అక్కడ ఇబ్బందులు పాలు కావడం, దేవుని దర్శనం చేసుకోకుండా వెనుతిరిగి ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి, మీ తీర్థయాత్రలో ఆటంకాలు, నిరాశ కలగడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. కొన్ని విషయాలు పూర్తిగా మిమ్మల్ని అశాంతికి గురి చేస్తాయి. కొన్ని విషయాలు పూర్తిగా మిమ్మల్ని నిరాశకు గురి చేసేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి 2026 ఈ మే మాసానికి గాను ధనుస్సు రాశి వారికి కుజుడు, శుక్రుడు, శని, కేతువులు ఈ 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కదా. ఈ 4 గ్రహాలని మీరు అనుకూలపరచుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేసి పరిహారాలు నిర్వర్తించి తద్వారా ఏమన్నా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉందా అని కానీ పరిశీలిస్తే 2026 మే మాసానికి గాను ఈ ధనుస్సు రాశి వారికి భాగ్య కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి, లేకపోతే స్వయంభూగా వెలిసినటువంటి కాణిపాకంలో వెలిసిన వరసిద్ధి వినాయక స్వామి దర్శనం చేసుకోండి, లేక అలాంటి దేవాలయాలను దర్శించండి. ఉలవలను పక్షులకు ఆహారంగా అందించండి. నిరంతరం గణేశాష్టకం చదువుకోండి. ఆ రకంగా చదువుకోవడం వల్ల కొంతవరకు మీరు ఈ భాగ్య కేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక అర్ధాష్టమ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. కుటుంబంలో అశాంతిని, ఉదర సంబంధమైన అనారోగ్యాన్ని ఇస్తోంది కనుక ఈ శని నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం చేసుకోండి. అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. వయోవృద్ధులకు కానీ గోవులకు కానీ ఆహార పానీయాలు అందించండి. ఇక షష్టమంలో శుక్రదోషం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. స్త్రీలతో మనస్పర్ధలు వచ్చేటువంటి వాతావరణం ఉంది. తప్పనిసరిగా శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించండి. ఇక ద్వితీయ శని దోషం ఉంది కనుక ఆ శని కూడా మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అలాగే పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు మీకు చతుర్థములో సంచరిస్తున్నాడు. ఈ చతుర్థ కుజదోషం నుంచి బయటపడడానికి మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించండి. సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం రోజు దర్శించి అభిషేకం నిర్వర్తించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో పనిచేసేటువంటి అర్చక స్వాముల వారికి కానీ గురువులకు కానీ దానాలు చేసి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోండి. అలాగే 2026 మే మాసానికి గాను ధనుస్సు రాశి వారు కొన్ని ఉలవలను, అలసందలను, కందులను దానం చేయడం వల్ల కూడా మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది.